యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం. మనకు చాలా వాటిని అనుభవించాలి అని ఉంటుంది. మంచి మంచి వాటిని అనుభవించాలని ఉంటుంది. ఎవరైనా నాకు టీబీ వచ్చి బాగా దగ్గేటట్లు ఉండాలా అని కోరుకుంటారా? ఊరికే దగ్గినా ఏమి దగ్గు వస్తూ ఉంది అనుకుంటారు. ఎవరికైనా నేను కాలు విరిగి 3 నెలలు ఆ బెడ్ మీద పడి ఉండాలి అనుకుంటాడా? మంచి పదార్థాలను అనుభవించాలి అనుకుంటాడు. మంచి పదార్థములు అంటే తిను బండారాలు, మంచి భోజనాలు. మనకు ఫ్రిడ్జ్ ఉంది కాబట్టి ఒక 8 రోజులు చేపల కూర వండి దాంట్లో పెట్టి మళ్ళా ప్రొద్దున్నీకి వేడి చేసి మిగిలింది మళ్ళా పెట్టి మళ్ళా వేడి చేసి మళ్ళా పెట్టి వేడి చేసి అంటే శవాన్ని అన్నిసార్లు వేడి చేసుకొని తిన్నట్టు. ఎవరిని? అవ్వని కాదు. ఎవరు చెప్పింది? లక్ష్మీదేవమ్మ. అవ్వని కాదు, శవము అన్నిసార్లు వేడి చేసుకొని తిన్నట్టు. శవాన్ని ఎవరైనా ధైర్యంగా ముట్టుకుంటారా? దూరం నుండినే అంటారు కానీ ముట్టుకుంటారా? లేదు. దాన్ని చల్లపెట్లో పెట్టి మళ్ళీ వేడిపెట్లో పెట్టి తిని మళ్ళా చల్లపెట్లో పెట్టి వేడిపెట్లో పెట్టి తిని 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 దరిద్రం ఇది. మంచి పదార్థాలు ఏదన్నా కానీ కొంత తెచ్చుకొని వండుకొని తక్కువగా తినేసి పడుకోండి, హ్యాపీగా ఉంటారు. ఎంతమందికి సర్దిపెట్లు ఉన్నాయి? మా కొంపలో కూడా ఉంది. దయచేసి వినాలి. ఇవన్నీ కూడా చాలా చెడ్డ అలవాట్లు. మంచి పదార్థములు అంటే దాని అర్థం ఒకవేళ ఖరీదైన భోజనం లేకపోయినా, నా భాష చెప్తాను, చట్నీ, సంగటి, గొజ్జు, బజ్జు, ఎవర్రా ఇవన్నీ నాకు చెప్పిస్తూ ఉండేది ఏడా? అలా చెందేమో మన ఎత్తి వెనకాల ఏంటి? ఇవన్నీ కూడాను మనకు ఆరోగ్యానికి కీడు కలిగించేటివి కాదు. హ్యాపీగా అవి తినచ్చు, తిని లక్షణంగా ఉండొచ్చు, గుండ్రాయిలాగా ఉంటారు. అది లేకపోతే ఓసపొల్లలాగా ఊగుతూ ఉంటారు. ఏం మాటలైపోయినావు అంటే, ఈ మధ్యన నాకు ఒక ఆమె చెప్పింది, సార్ నాకు గ్యాటోస్టీ వచ్చింది, పాతం చేశారని. గ్యాటోస్టీ అందరే కొత్త జబ్బు, ఎవరు చెప్పినారు నీకు ఇది? డాక్టరే చెప్పినాడని. డాక్టరా? వాడెవడోడు డాక్టర్? సార్ ఏం జబ్బు? గ్యాస్ట్రోజీ వచ్చింది అని. దాన్ని నేనే ట్రాన్స్లేషన్ చేసుకున్నా. ఒరే బుద్ధిహీనుడా, గ్యాస్ట్రోజీ కాదు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, డాక్టరు కాదు డాక్టర్. నేను చెప్పిన మసాలాలు బాగా తింటామంటే ఏం చేసే సార్, అది తినకపోతే రుచి ఉండదు, తినలేను అని. అది తినేంత వరకు ఇది పోదు. ఇది జాగ్రత్తగా పొట్టలో ఉండి అప్పుడప్పుడు నిన్ను సతాయిస్తుంది. కాబట్టి ఒక మాట చెప్తాను, విను. మసాలాలు లేకుండా తిను. నేను ఒక మాట చెప్తాను, విను. మసాలాలు లేకుండా తిను. అప్పుడు గ్యాస్ట్రోజీ లేదు, డాక్టరు లేడు, ఇద్దరితో సంబంధమే ఉండదు అని ప్రార్థన చేస్తే పోయే రకం కాదు అది. ఎందుకంటే మసాలాలు రోజు తింటే ప్రభు ఏం చేస్తాడు? అందుకు ప్రభు అంటాడు, మీరు సమ్మతించి నా మాట వినయ్యాడాలా. సమ్మతించి ఎవరి మాట వినాలా? యేసయ్య మాట వినాలా. దయచేసి గమనించాలి. ఒక అబ్బాయి అమ్మాయికి పెళ్ళి నిశ్చయం పెద్దోళ్ళు మాట్లాడినారు. అబ్బాయిని అడుగుతారు, అబ్బాయి తల్లిదండ్రులు, ఎరా
అమ్మాయి నీకు ఇష్టమేనా ఆడంటాడు. మనకి ఇష్టమైతే మీ ఇష్టమే నా ఇష్టము అంటాడు, అంటే సమ్మతించినాడు అని అర్థం. అదే ఇతన్ని భాస్కర్ని అడిగినామనుకో, ఆయన అంటాడు, అమ్మ నేను ఎవరిని చూసినానో వాళ్ళని చేసుకుంటా, నువ్వు చూసిన పిల్లని నేను చేసుకోను. మరే నీకు దండం పెడతారా, దయచేసి నేను చూసిన పిల్లని చేసుకోరా. నేను చేసుకోను. నేను చూసిన పిల్ల ఇంద్రాని, చంద్రాని, సూర్యాన్ని అన్ని రాడులే చెప్తాడు. దయచేసి గమనించాల్సింది, కొంతమంది తల్లిదండ్రుల మాటల్ని సమ్మతించారు. ఆ ఇంట్లో తల్లిదండ్రులకి పిల్లలకి గొడవలు వచ్చేస్తాయి. ఎప్పుడన్నా ఇబ్బంది కలిగితే అమ్మా నాయన అంటారు, మా మాట వినకపోతేవిరా, మా మాట వినుంటే ఈ విధంగా నీకు జరిగి ఉండేది, కానీ కాదని. నేను తండ్రిగా చెప్తున్నాను, దయచేసి పిల్లలు అమ్మా నాయన మాటకు లోబడండి, అమ్మా నాయన మాటకు విధేయత చూపెట్టండి. అమ్మా నాయన కనిపించే దేవుళ్ళు, కనిపించని దేవుడు యేసు ప్రభుల వారు. అందుకు బైబిల్ చెప్తాది, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము, అప్పుడు భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతుడైతావు. అమ్మను నాయన్ను సన్మానించాలి, అప్పుడు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవుతావని. మా ఊర్లో ఒక ఆయన వెంకటస్వామి, ఆయన పేరు వెంకటస్వామి రెడ్డి. నేను రెడ్డిని కట్ చేసి చెప్తా ఉన్నాను. వెంకటస్వామి చాలా, నేను చిన్నగా ఉండేటప్పుడు ఆయన టీచర్ ట్రైనింగ్ చేసేవాడు. అలా అమ్మ ఆవులు మేపుకుంటూ పాలు బితుక్కొని పాలమ్మి ఆ డబ్బులతో బిడ్డను చదివించాలి. ఆ రోజుల్లో లీటరు లేదు, ఆ రోజుల్లో సొలిగి అరపడి పడి అట్లా ఉండేటివి. అట్లా అమ్మి ఆమె బిడ్డను చదివించాలి. ఒకరోజు ఆ అమ్మ ఏదో పండగ వస్తే కొన్ని పిండి వంటలు చేసుకొని, ఆ రోజుల్లో మీకులాగా వ్యానిటీ బ్యాగులు, క్యారీ బ్యాగులు లేవు, గుడ్డ బ్యాగులు ఉండేటివి. దాంట్లో ఏదన్నా పదార్థం వేస్తే దానికి ఉండే నూనె అంతా అంటుకునేస్తుంది. అంటే అంత తెలివి లేదు. ఓ పేపర్లో దాన్ని భద్రంగా చుట్టి అందులో పెట్టుకోవాలని తెలీదు అనాగరికులు. ఆ దినంలో బిడ్డకు తీసుకోవాలంతే, మొత్తం ఆ గుడ్డ బ్యాగు ఏదేదో మోసి అది కూడా నల్లగా అయిపోయింది. ఇవేసి బ్యాగు ఆయిల్ అంతా అయిపోయింది. అమ్మ అంత నాగరికరాలుగా ఆవు మేపుకునేది, జుట్టు చిందర బందరుగా ఉంది. పాపం బిడ్డ మీద ప్రేమతో పరిగెత్తుకుంటా బస్సు ఎక్కిపోయి అక్కడ హాస్టల్ దగ్గర అడిగింది, వెంకటస్వామి రెడ్డిని పిలవండి అని. వాళ్ళు అడిగిన, రేయ్ ఎవరో మీ అమ్మంట వచ్చి నిలబడింది అని అంటే, ఆయన చూస్తే వాళ్ళమ్మ చాలా వికారంగా కనిపించాది. వాడన్నాడు, ఆమె మా అమ్మ కాదు, మా ఇంట్లో పని మనిషి. ఆయమ్మ మా అమ్మ కాదు, మా ఇంట్లో పని మనిషి. వాడు ఆ మాట చెప్పి వాళ్ళతో చెప్పి ఫ్రెండ్స్తో చెప్పి ఆమె దగ్గరకు వచ్చి, వాడు ఫ్రెండ్ వెనకాల నిలబడినాడు. ఎందుకు వచ్చింది నువ్వు ఎక్కడికి అంటే, నాయనా పండగ కదా, అందుకని నీకోసం కొన్ని తీసుకొచ్చినాను, తీసుకో అంటే వాడు ఆ బ్యాగ్ తీసుకొని ఇసిరి ఆడబడేసినాడు. దయచేసి వినాలి, ఇసిరి పడేసినాడు. ఎందుకురా అట్లా చేసినావు అని అమ్మ. వాడు స్నేహితుడికి తెలియదు కదా, స్నేహితుడు అన్నాడు మా ఇంట్లో పని మనిషి రా అనింది. ఎందుకు రా అని. ఈడు పాపం మర్చిపోయి, బుద్ధి ఉందమ్మా నీకు, ఇట్లా స్థలానికి రాకూడదు అని. వాడి ఫ్రెండ్ అన్నాడు, మీ అమ్మ రా అని. దయచేసి వినాలి, మా అమ్మ కాదు పని మనిషి అని. ఆడు పారేసినవి తీసుకొని ఏడ్చుకుంటా ఇంటికి వచ్చి
ఊర్లో అందరికీ చెప్పి ఏడ్చుకుంది, అందరికీ చెప్పి బాధపడింది. సార్ నన్ను నమ్మండి, ఆయన టీచర్ అయినాడు, ఏమీ ఉపయోగం లేకుండా అయిపోయింది. ఆయనకు వచ్చిన భార్య కొరివిదయం. దయచేసి గమనించాలి, సంపాదించిన సంపాదన కూడా ఉపయోగం లేకుండా పోయింది. ఒక తండ్రిగా చెప్తున్నాను, తల్లి తండ్రి మీకు కనిపించే దేవుళ్ళు. నేను మరలా చెప్తాను, తల్లి తండ్రి మీకు కనిపించే దేవుళ్ళు ఫ్యాషన్లు ఉండకూడదు, మందిరంలో ఫ్యాషన్లు ఉండకూడదు, పలసాటి బట్టలు వేసుకురాకూడదు, ఒళ్ళు కప్పుకునేకి బట్టలు, ఒళ్ళు కనిపించే కాదు బట్టలు. అమ్మా నాయన ఏది తీసిస్తే సంతోషంగా దాన్ని తీసుకునే వాళ్ళే బిడ్డలు. అమ్మా నాయన ఏమి ఇస్తే దాన్ని సంతోషంగా తీసుకునే వాళ్ళే బిడ్డలు. లేకపోతే వాళ్ళు శత్రువులు అమ్మా నాయనకి. కనిన తల్లి పెంచిన తండ్రి ఎంత ఏడుస్తారో, ఎంత బాధపడిపోతారో. కాబట్టి బైబిల్ సెలవిస్తుంది, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు, అప్పుడు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవుతావు. దీర్ఘాయుష్లో ఏముందో తెలుసా? ఆరోగ్యం ఉంది, ఆర్థికం ఉంది, ఆశ్రయం ఉంది, ఇల్లు ఉంది, ఆత్మీయత ఉంది, ఐశ్వర్యం కూడా ఉంది. ఈ 5 దీర్ఘాయుష్లో ఉంటాయి. దేవుని పిల్లలు మీరు యేసయ్యని నమ్ముకోవడం సులభమే, ఆ యేసయ్య మాట వినడమే కష్టం. అందుకని బైబిల్ సెలవిస్తుంది, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల. దేవుడు మనతో మాట్లాడేటప్పుడు ఆ మాటల్ని మనము సమ్మతించాలి. ఈ మాట నాకే, ఈ మాట నా గురించే దేవుడు చెప్పాడు, ఈ తప్పు నాలోనే ఉంది, ఈ బలహీనత నాలో ఉంది. నేను సమ్మతించి ఆయన మాట వింటే మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తారు, మంచి పదార్థాలని అనుభవిస్తారు. దయచేసి గమనించాల్సింది, నా ఆలోచన మంచి పదార్థములు భోజన పదార్థాలే కాదు, వస్తువులు కూడాను. బహుశా నీకు ఒక నివసించటానికి ఒక చక్కటి ఇల్లు ఇవ్వచ్చు, పెద్ద భవంతులు కాకపోయినా ఎండ తగలకుండా వర్షానికి తడవకుండా ఓ మంచి ఇల్లు ప్రభు ఇవ్వచ్చు. నీకు చక్కటి వాహనం ఇవ్వచ్చు, నీకు చక్కటి ఆరోగ్యం ఇవ్వచ్చు, నీకు చక్కటి స్నేహితుల్ని ఇవ్వచ్చు. చాలామంది స్నేహితులుగా ఉంటారు, మోసం చేస్తారు. స్నేహితులు ఉంటారు, నీ డబ్బు తినేస్తారు. స్నేహితులు ఉంటారు, నీ జీవితాన్ని పాడు చేస్తారు. చాలామంది స్నేహితులతోనే చెడిపోతూ ఉంటారు. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది, చెడు ప్రవర్తన మంచి నడవడి కలవానిని చెడిపివేయును అనని. చెడు ప్రవర్తన కలిగిన వారితో స్నేహం చేస్తే మన మంచి ప్రవర్తన చెడిపోతుంది. వీడు చెడ్డవాడు అని తెలిసిన తరువాత వాని నుండి ప్రభుని నమ్ముకున్న బిడ్డ ఎంత దూరం వస్తే అంత మంచిది, ఎంత దూరం వస్తే అంత మంచిది. అందుకు బైబిల్ సెలవిస్తుంది, దావీదు గారు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక, దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించువాడు ధన్యుడు అంటాడు. దయచేసి గమనించాల్సింది, ఒకనికి ఏ అలవాట్లు లేవు, వెరీ గుడ్, ఈజ్ ఎ బెస్ట్ మ్యాన్, బెస్ట్ పర్సన్, వాంతో నేను సహవాసం చేస్తాను. చెడు అలవాట్లు ఏమీ లేవు, నో బీడీ, నో సిగరెట్, నో గుట్కా, నో పుటకా, ఏమీ లేదు, మంచివాడు వీడు. అయితే వానికి ప్రార్థన లేదు,
వాడు వాక్యం చదవడు, వాడు మందిరానికి రాడు. ఈ తాగుబోతోడు వాడికంటే తాగుబోతోడే మేలు, వాడికంటే తాగుబోతోడే మేలు. దయచేసి గమనించవలసిన విషయం, వానికి దేవుడు తెలియదు. అయితే దేవుని పిల్లలుగా నేను ఎప్పుడూ చెప్పే మాట చెప్తాను, మీకంటే మంచి భక్తి కలిగిన వారితో మీరు స్నేహం చేయాలి. ప్రార్థన చేయని వానితో స్నేహం చేయొద్దండి. వాక్యము చదవని వానితో స్నేహం చేయొద్దండి. సహవాసానికి రాని వానితో స్నేహం చేయొద్దండి. వానికి లేటుగా వచ్చే వానితో సహవాసం చేయొద్దండి. దయచేసి గమనించాల్సింది. చేస్తే నువ్వు చెడిపోతావు. వాని అలవాట్లన్నీ నీకు వస్తాయి.